నమస్కారం. ఈరోజు మనం ఆమ్, మన రోజువారీ భోజనంలో ఉండే కొన్ని ముఖ్యమైన వాటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అంటే అన్నం, నూనె, చక్కెర, ఉప్పు, ఇంకా పూరి, కేక్, లేస్, కూల్ డ్రింక్స్, మసాలాలు ఇలాంటివన్నమాట. అవును. వీటి గురించి రకరకాల అభిప్రాయాలు, అపోహలు కూడా చలామణిలో ఉంటాయి కదా? అదే. కాబట్టి మన దగ్గరున్న సమాచారాన్ని బట్టి ఏది ఎంత మంచిది, ఏది కొంచెం జాగ్రత్తగా వాడాలి, ఏది అసలు ముట్టుకోకపోవడం బెటర్ అనేది స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి ఆలోచన. ఈ గందరగోళాన్ని కాస్త క్లియర్ చేద్దాం. సరే, అయితే మొదలు పెడదామా? ముందుగా నూనె, అన్నం ఈ రెండింటిని తీసుకుందాం. ఓకే. ఒక చెంచా నూనెలో ఒక చిన్న కప్పు అన్నం కన్నా ఎక్కువ క్యాలరీలు ఉంటాయని అంటున్నారు. ఇది నిజమేనా? నిజమేనండి. దీనికి కారణం వాటి కట్టు, అంటే వాటిలో ఉండే పోషకాలు. నూనె అంటే దాదాపు మొత్తం కొవ్వు కదా. అవును. కొవ్వులు శక్తిపరంగా చాలా సాంద్రంగా ఉంటాయి, అంటే క్యాలరీ డెన్స్ అనమాట. 1 గ్రాము కొవ్వు సుమారు 9 క్యాలరీలిస్తుంది. ఓహో, అంటే పరిమాణం తక్కువైనా నూనెతో ఎక్కువ క్యాలరీలు వస్తాయన్నమాట. ఖచ్చితంగా. అందుకే నూనె వాడకం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఈ అధిక నూనె వాడకం ఊబకాయం, గుండె సమస్యలకు దారితీస్తుందని కూడా అంటున్నారు. అవును, అది ప్రధాన సమస్యల్లో ఒకటి. మరి అన్నం మితంగా తింటే నూనెతో పోలిస్తే సేఫ్ అంటారా? మితంగా తీసుకుంటే ఎక్కువ నూనె కంటే అన్నం ఖచ్చితంగా సురక్షితమైన ఎంపికే. అది పిండి పదార్థం, శక్తినిస్తుంది. కాని అతిగా తింటే అదీ సమస్యే. సరే, మరి వేయించినవి అంటే పూరిలాంటివి? పూరి నూనెలో బాగా వేయిస్తాం కదా. అవును. ఒక పూరిలో సుమారు 100-150 క్యాలరీలుంటాయట. అదే 1 కప్పు నూనెలో అయితే దాదాపు 2000 క్యాలరీలు. అబ్బో, ఆ పోలిక కొంచెం ఎక్కువే అనుకోండి, కానీ ఊరికే ఆలోచిస్తే ఎవరు కప్పు నూనె తాగరుగాని ఒకవేళ తప్పనిసరి అయితే పూరి తినడం బెటర్ కదా. ఆ పోలిక కొంచెం అతిశయోక్తి అయినా మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. పరిమాణం ముఖ్యం. అవును. నేరుగా అంత నూనె తాగడం అసాధ్యం, చాలా ప్రమాదం కూడా. పూరి వేయించినా మనం తినేది 1 లేదా 2. అంతే కదా. కాబట్టి ఆ మొత్తం కప్పు నూనెతో పోలిస్తే 1 పూరీ తక్కువ హానికరం. కాని రోజూ పూరీలు తినడం మంచిది కాదు. వేయించడం వల్ల అనవసరమైన కొవ్వు చేరుతుంది. అర్థమైంది. అంటే వండే పద్ధతి కూడా చాలా ముఖ్యం. మరి అన్నం వర్సెస్ పూరి ఏది బెటర్? ఇందులో పెద్ద సందేహం అక్కర్లేదు. అన్నం ఉడికించింది, పూరీ నూనెలో వేయించింది. సో అన్నమే ఎప్పుడు సేఫ్ చాయిస్. అవును. వేయించడం వల్ల పోషకాలు తగ్గడమే కాదు, హానికరమైన కొవ్వులు కూడా చేరుతాయి. ఉడికించడం, స్టీమింగ్, గ్రిల్లింగ్ ఇవెప్పుడూ బెటర్. ఓకే. మరి అన్నంలోనే రకాలున్నాయి కదా. మామూలు తెల్లన్నం, బిర్యానీ. మంచి పాయింట్. తెల్ల అన్నం సింపుల్ కార్బోహైడ్రేట్. మరి బిర్యానీ? బిర్యానీ అంటే అన్నంతో పాటు బోలెడు నూనె, నెయ్యి, ఘాటైన మసాలాలు, ఒక్కోసారి మాంసం ఇవన్నీ కలిపి క్యాలరీలు, కొవ్వు శాతం బాగా పెరిగిపోతాయి. అంటే రుచికి అప్పుడప్పుడు ఓకే, కానీ రెగ్యులర్గా తినడానికి తెల్లన్నమే బెటర్, అది మితంగా. ఖచ్చితంగా. మితంగా తినడమనేది అన్నిటికీ వర్తిస్తుంది. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్, మసాలాలు. ఇవి లేకుండా మన వంటలుండవు. నిజమే. మరి ఇవి మంచివా చెడ్డవా? పసుపు, జీలకర్ర, ధనియాలు, అల్లం వెల్లుల్లి ఇలాంటివి. చూడండి, చాలా మసాలాలు సహజంగా మొక్కల్నించి వస్తాయి. వాటిలో మంచి గుణాలుంటాయి కూడా. పసుపులో కుర్కుమిన్ ఉంటుంది, అది యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఓ. అల్లం వెల్లుల్లి జీర్ణక్రియకు మంచివి. జీలకర్ర, ధనియాలు వీటికి కూడా ప్రయోజనాలున్నాయి. సమస్య ఎక్కడంటే ఎక్కడా? వాటిని అతిగా వాడటం లేదా ఎక్కువ నూనెలో వేయించటం. అంటే కారం, గరం మసాలా లాంటివి ఎక్కువైతే? అవును. ఎక్కువ కారం, రెడీమేడ్ గరం మసాలాలు, ఎక్కువ ఉప్పు వాడితే ఎసిడిటీ, కడుపులో మంట రావొచ్చు. కాబట్టి సహజమైన మసాలాలు మితంగా వాడితే మంచివే. అర్థమైంది. మోతాదు ముఖ్యం అన్నమాట. సరే, ఇప్పుడు ఉప్పు, చక్కెర ఈ 2 కిచెన్లో హీరోలు, విలన్లు కూడా. చెప్పాలంటే రెండూ అవసరమే, కాని అతిగా వాడితే విలన్లే. అధిక చక్కెర వల్ల ఏమవుతుంది? డయాబెటీస్, ఊబకాయం, ఇంకా ఫ్యాటీ లివర్ డిసీజ్, అంటే కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం. ఇది చాలా తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. చక్కెర ప్రభావం శరీరం మొత్తం మీద ఉంటుంది. మరి ఉప్పు? అది ప్రధానంగా బీపీకేనా? అవును. అధిక ఉప్పు ప్రధానంగా రక్తపోటు పెరగడానికి కారణమవుతుంది. శరీరంలో నీటి శాతాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ రెండింటిలో చక్కెర ఎక్కువ డేంజర్ అంటున్నారు. ఎందుకని? ఎందుకంటే
చక్కెర మన జీవక్రియ మెటబాలిజం మీద, ముఖ్యంగా ఇన్సులిన్ పనితీరు మీద చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దానివల్ల వచ్చే సమస్యలు కూడా ఎక్కువ. ఉప్పు ప్రభావం ప్రధానంగా బీపీకి సంబంధించింది, అది కూడా అధికంగా తీసుకుంటేనే. అందుకే చక్కెరను ఎక్కువ హానికరం అంటున్నారు. ఓకే, మరి నూనె వర్సెస్ చక్కెర. ఇందాక నూనె క్యాలరీలు ఎక్కువ అన్నాం కదా, అవును. సో చక్కెర కంటే నూనె ఇంకా ప్రమాదకరమా? క్యాలరీల పరంగా, గుండె జబ్బులపై ప్రత్యక్ష ప్రభావం పరంగా చూస్తే అవును, అధిక నూనె వాడకం చక్కెర కంటే కూడా ప్రమాదకరమని చెప్పాలి. రెండూ చెడ్డవే, కాని నూనె ప్రభావం కొంచెం ఎక్కువ. అలాగే నూనెను మసాలాతో పోలిస్తే? ఇది చాలా తేలికైన పోలిక. నూనె కేవలం హానికరమైన కేలరీలు, కొవ్వును ఇస్తుంది. మసాలాలో అయితే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అవును, మితంగా వాడితే. కాబట్టి నూనె ఖచ్చితంగా మసాలా కంటే ఎక్కువ హానికరం. ఇప్పటిదాకా మనం విన్నదాన్ని బట్టి ఒక ర్యాంకింగ్ లాంటిదుందిక్కడ. ఎక్కువ హాని నుంచి తక్కువ హానికి, అతిగా తీసుకుంటేనే సుమా. సరే, చూద్దాం. లిస్ట్లో టాప్లో పొగ తాగడం, మద్యం. ఇవి ఆహారం కాకపోయినా ఆరోగ్యంపై ప్రభావం ఎక్కువ కాబట్టి మొదట ఉన్నాయి. అవును, అవి అత్యంత ప్రమాదకరం. ఇక ఆహార పదార్థాల విషయానికొస్తే మొదటి స్థానంలో ట్రాన్స్ ఫ్యాట్స్. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే? ఇది కాదు, వీటిని పూర్తిగా అవాయిడ్ చేయాలన్నమాట. ఖచ్చితంగా. వాటి తర్వాత కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ కేవలం చక్కెర నీళ్లు, రసాయనాలు. అంతే, పోషకాలు శూన్యం. ఆ తర్వాత కేక్, చక్కెర, మైదా, కొవ్వు, ఈ కాంబినేషన్. అవును, ఆ తర్వాత లేస్ లాంటి ప్రాసెస్డ్ జంక్ స్నాక్స్. వాటిలో ఉప్పు, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ కదా. తర్వాత నూనెలో వేయించినవి, పూరీలాంటివి. ఆపైన నూనె అతిగా, చక్కెర అతిగా, ఉప్పు అతిగా, చివరిగా అన్నం, అది కూడా అతిగా తింటేనే. ఈ ఆర్డర్ చూస్తే బాగా ప్రాసెస్ చేసినవి, కృత్రిమ పదార్థాలున్నవి పైనే ఉన్నాయి. అవును, సహజమైన వాటికంటే అవే ఎక్కువ హానికరం. ఇప్పుడు కొన్ని స్నాక్స్ పోల్చి చూద్దాం. లేస్ వర్సెస్ పూరీ. లేస్లో ప్రిజర్వేటివ్స్, ఎక్కువ ఉప్పు, రసాయనాలు ఉంటాయి. పోషకాలు సున్నా. పూరీ ఇంట్లో చేసుకున్న నూనెలో వేయిస్తాం. అయినా సరే, అప్పుడప్పుడు తినే పూరీ కంటే రోజూ తినే లేస్ ఎక్కువ హానికరమని చెప్పొచ్చు. ఎందుకంటే లేస్లో సహజత్వం ఏమీ ఉండదు. మరి లేస్ వర్సెస్ కేక్? కేక్లో చక్కెర, మైదా, కొవ్వు అన్నీ ఉంటాయి. లేస్ కంటే కేక్ ఇంకా ఎక్కువ హానికరం. ఎక్కువ క్యాలరీలు, జీవక్రియపై ఎక్కువ భారం. ఓకే, కేక్ వర్సెస్ కూల్ డ్రింక్. ఇది చాలా ముఖ్యం. కూల్ డ్రింక్స్ అంటే లిక్విడ్ షుగర్. అంటే తాగిన వెంటనే రక్తంలో కలిసిపోయి బ్లడ్ షుగర్ లెవెల్స్ అమాంతం పెంచేస్తాయి. ఇది చాలా ప్రమాదకరం. కేక్ కంటే కూడానా? అవును, కేక్ కంటే కూడా కూల్ డ్రింక్స్ ఎక్కువ హానికరం. ఆ షుగర్ స్పైక్ చాలా డేంజర్. బాబోయ్. మరి నూనె వర్సెస్ కూల్ డ్రింక్? మళ్ళీ మొదటికొచ్చాం. రెండూ హానికరమే. నూనెమో ధమనుల్లో పేరుకుపోతుంది, గుండె జబ్బులు తెస్తుంది. కూల్ డ్రింక్స్ షుగర్తో పాటు రసాయనాల వల్ల హాని చేస్తాయి. అయితే ఏది ఎక్కువ డేంజర్? దీర్ఘకాలికంగా చూస్తే అతిగా వాడే నూనె ప్రభావం గుండెపై నేరుగా ఉంటుంది కాబట్టి బహుశా నూనెనే కూల్ డ్రింక్ కంటే ఎక్కువ ప్రమాదకరమని చెప్పొచ్చు. క్యాలరీల సాంద్రత కూడా ఎక్కువే కదా. ఇదంతా వింటుంటే నూనె విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలనిపిస్తోంది. నిజమే, దాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. అయితే ఆశావాహమైన విషయం ఏంటంటే చిన్న చిన్న మార్పులతో పెద్ద తేడా తీసుకురావచ్చని కూడా ఇక్కడ ఉంది. అవును, అదే ముఖ్యం. పూర్తిగా మానేయాల్సిన పనిలేదు చాలా వాటిని. ఉదాహరణకు తెల్ల అన్నం బదులు బ్రౌన్ రైస్ తినొచ్చు, లేదా అన్నం తగ్గించి కూరగాయలెక్కువ తినొచ్చు. పూరీ బదులు అప్పుడప్పుడు పూరీ తిన్నా రోజు అయితే తక్కువ నూనెతో చపాతీ లేదా పుల్కా. కేక్ తినాలనిపిస్తే పండ్లు, తాజా పండ్లు ఉత్తమ ప్రత్యామ్నాయం. లేస్ బదులు వేయించిన శనగలు, నట్స్, మఖానా ఇలాంటివి. కూల్ డ్రింక్ బదులు మంచినీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎన్నో ఉన్నాయి. కూరల్లో నూనె తగ్గించి ఉడికించడం, ఆవిరిపై వండటం, గ్రిల్ చేయడం లాంటి పద్ధతులు వాడటం. ఈ మార్పుల వెనుక ఉన్న సూత్రం సహజమైన ఆహారం, తక్కువ ప్రాసెసింగ్. ఖచ్చితంగా. వీలైనంత వరకు ఇంట్లో వండిన ముఖ్యంగా తాజా portion ఆహారం size. తినడం. తినే మోతాదు చాలా ముఖ్యం. చివరగా కొన్ని గోల్డెన్ రూల్స్ లాంటివి. చెప్పండి. 1. రోజుకు 3-4 లీటర్ల నీళ్లు. 2. జంక్ ఫుడ్, కేకులు, కూల్ డ్రింక్స్ బంద్. 3. నూనె, చక్కెర, ఉప్పు తగ్గించడం. 4. రోజు పండ్లు, కూరగాయలు తినడం. 5. కనీసం 30 నిమిషాల వ్యాయామం. ఇవి పాటిస్తే చాలు. ఆరోగ్యంగా ఉండటానికి ఇవి పునాది లాంటివి. కానీ రోజూ పాటించాలి.
అది ముఖ్యం. స్థిరత్వం. సో ఈరోజు మనం చర్చించిన దాని సారాంశమేంటంటే మితంగా తినడం అంటే మోడరేషన్ కీలకం. అవును. ముఖ్యంగా నూనె, కూల్ డ్రింక్స్, కేకులు, ట్రాన్స్ ఫ్యాట్స్ వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సహజమైన తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎంచుకోవాలి. చిన్న చిన్న మార్పులు, తినే పరిమాణంపై నియంత్రణ వీటితో ఆరోగ్యంగా ఉండొచ్చు. కేవలం లిస్టు చూసి ఇది మంచిది, ఇది చెడ్డది అనడం కంటే అసలు ఎందుకు చెడ్డది, క్యాలరీలు ఎక్కువ ప్రాసెస్ చేశారా, బాడీపై ఎఫెక్ట్ ఏంటి అని అర్థం చేసుకుంటే అప్పుడు మనమే తెలివైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఖచ్చితంగా. ఆ అవగాహన ముఖ్యం. ముగించే ముందు ఒక ఆలోచన. ఆహారం అంటే కేవలం ఆరోగ్యం, క్యాలరీలు మాత్రమే కాదు కదా. రుచి, ఆనందం, సాంఘికత కూడా ముడిపడి ఉంటాయి. నిజమే. మరి పార్టీలు, పండగలు, బయట తినాల్సి వచ్చినప్పుడు లేదా మనకు ఇష్టమైంది తినాలనుకున్నప్పుడు ఈ ఆరోగ్య సూత్రాలను, ఆ ఆనందాన్ని, రుచిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? పూర్తిగా మానేయాలా లేక ఆ మితం ఎలా పాటించాలి? ఇది మంచి ప్రశ్న. దీని గురించి ఆలోచించాలి. అవును, దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.